ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రాథమిక హక్కుల గురించి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన రాజ్యాంగ సవరణ దాని సంబంధిత ప్రాథమిక హక్కులతో సరికాని జత ఏది? ఆన్సర్ 4. 77వ రాజ్యాంగ సవరణ కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉద్యోగాలలో ప్రమోషన్లు రిజర్వేషన్లు, బీసీ మరియు మహిళల గురించి కాదు. ఆప్షన్స్లో ఇవ్వబడిన రాజ్యాంగ సవరణ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్. 1వ రాజ్యాంగ సవరణ ఇది అమలులోకి వచ్చింది జూన్ 1951. దీని ద్వారా సవరించబడిన ప్రకటనలు అంటే ఆర్టికల్ 15, ఆర్టికల్ 19, 85, 87, 174, 176, 341, 342, 372 మరియు 376. 1వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా చేర్చిన ఆర్టికల్స్ 31A మరియు 31B. 1వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా చేర్చిన షెడ్యూల్ 9వ షెడ్యూల్. ఈ రాజ్యాంగ సవరణలోని ముఖ్యాంశాలు: స్వేచ్ఛా హక్కు, సమానత్వ హక్కు, ఆస్తి హక్కులపై ప్రజా ప్రయోజనం దృష్ట్యా నియంత్రణలు విధించడం జరిగింది. భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలను 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 9వ షెడ్యూల్లో అంశాలు కోర్టుల న్యాయ సమీక్ష పరిధిలోకి రావు. నెక్స్ట్, 77వ రాజ్యాంగ సవరణ చట్టం. 77వ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 16(4)A ద్వారా ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రమోషన్ల రిజర్వేషన్లను కల్పించారు. నెక్స్ట్, 97వ రాజ్యాంగ సవరణ చట్టం. దీని అమలు ఫిబ్రవరి 2012. ఈ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో కొత్తగా 9C అనే భాగాన్ని చేర్చడం జరిగింది. 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్స్ 19(1)C సవరణ జరిగింది. ఆర్టికల్ 43B, ఆర్టికల్స్ 243ZH నుంచి ఆర్టికల్ 243ZT వరకు చేర్చడం జరిగింది. 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి హోదాను కల్పించారు. సెకండ్ క్వశ్చన్, కింద ఇవ్వబడిన తీర్పులలో ఏది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తలెత్తిన సమస్యలు అధిగమించడానికి ఆర్టికల్ 15లో 4వ క్లాజును రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఆన్సర్ 1. స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరై రాజన్ కేసు. దీనికి ఎక్స్ప్లెనేషన్. చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1951. మత ప్రాతిపదికపై విద్యాసంస్థలలో రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మద్రాస్ ప్రభుత్వం వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశానికి మత మరియు కుల ప్రాతిపదికపైన సీట్లు కేటాయించింది. దీనిని ప్రశ్నిస్తూ చంపకం దొరై రాజన్ అనే విద్యార్థిని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆర్టికల్ 15(4) సామాజిక పరంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక మినహాయింపులు ఇవ్వవచ్చు. రెండో ఆప్షన్ ఉంది కదా, అది కూడా తెలుసుకుందాం. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1993. ఈ కేసును మండల్ కమిషన్ కేసుగా ప్రసిద్ధి చెందింది. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలు: ఆర్టికల్ 16(4) ప్రకరణ పరిధిని విస్తరించి వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లని కలిగించడం గురించి ఈ కింది తీర్పులు ఇచ్చింది. 1. ఉన్నత కులాల్లోని పేద వర్గాల వారికి సూచించిన 10% అదనపు రిజర్వేషన్లని కోర్టు తిరస్కరించింది. ఓబీసీలకు 27% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధతని ఆమోదించింది. వెనుకబడిన తరగతుల్లో ఉన్నత వర్గాలని అనగా క్రీమీ లేయర్ లేదా సంపన్న శ్రేణిని రిజర్వేషన్ల సదుపాయాల నుంచి తొలగించాలని పేర్కొంది. ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉండరాదు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ అయినా అది 5 సంవత్సరాలకే ఉండాలని తెలిపింది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప మొత్తం రిజర్వేషన్ల కోట 50% మించరాదు. ఈ నిబంధనని ప్రతి సంవత్సరం పాటించాలి. భర్తీ చేయని వేకెన్సీలలో క్యారీ ఫార్వర్డ్ రూల్ ఆమోదయోగ్యమే. అయితే 50% రిజర్వేషన్ నిబంధనని ఇది అతిక్రమించరాదు. ఈ అంశాలన్నీ ఇందిరా సహాని కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినవి. దీనినే మండల్ కేసు అని కూడా అంటారు. క్వశ్చన్, 2010 సంవత్సరంలో ఒక వ్యక్తి అనుమతి లేకుండా చేసే నార్కో అనాలిసిస్ అంటే సత్యశోధన లాంటి పరీక్షలు రాజ్యాంగంలోని ఏ అధికారం ప్రకారం ఇవ్వబడిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించడం అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది?
ఆన్సర్ 2. ఆర్టికల్ 23 సబ్ క్లాస్. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. స్వయం సాక్ష్యం చెల్లదు అంటే నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. ఏ వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చేయరాదు. దీన్ని న్యాయ భాషలో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అని అంటారు. 1978 సంవత్సరంలో నందిని శతపథి వర్సెస్ పిఎల్ డానీ కేసులో సుప్రీంకోర్టు బలవంతపు సాక్ష్యం అనే అంశాన్ని విశదీకరించింది. దీని ప్రకారం శారీరకంగా పదే పదే బెదిరించి, హింసించి, మానసిక క్షోభ గురిచేసి, నేరం ఒప్పుకునేటట్లు చేసి సమాచారాన్ని రాబడితే అది బలవంతపు సాక్ష్యం క్రిందకు వస్తుందని పేర్కొంది. అలాంటి చర్యలు ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3కు వ్యతిరేకమని పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద పేర్కొన్న ఏ తీర్పులో ఒక రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన పట్ల న్యాయ సమీక్ష జరపవచ్చని మొట్టమొదటిగా సుప్రీంకోర్టు పేర్కొన్నది? ఆన్సర్ 3. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1994. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1994. ఈ కేసులో లౌకికత్వం, సమైక్య భావనలు భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణంగా సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ కేసులు వాటి ముఖ్య విషయములకు గూర్చి అంశాలతో సరికాని జత ఏది? ఆన్సర్. ఇందులో పైవన్నీ సరైనవే. 5వ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఇది ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి సంబంధించింది. సెకండ్, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు రాష్ట్రపతి పాలన గురించి సంబంధించింది. ఫోర్త్, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇది రిజర్వేషన్ల గురించి సంబంధించింది. ఇది కూడా కరెక్టే. అన్నీ సరైనవే. ఎక్స్ప్లెనేషన్. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 పౌరులకు సంచార స్వేచ్ఛతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దేశంలోనూ మరియు విదేశ పర్యటనలోనూ ఉన్నప్పుడు కూడా ఉంటుంది. ఈ స్వేచ్ఛకు భౌగోళిక పరిమితి ఉండాలని పేర్కొంది. నెక్స్ట్ కేసు ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1992. వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని ఈ కేసులో ప్రశ్నించారు. దీనినే మండల్ కేసు అని కూడా అంటారు. నెక్స్ట్, ఎస్కే గోపాల్ వర్సెస్ తమిళనాడు 1950. ఎస్కే గోపాల్ కాదు, ఎస్కే గోపాలన్. ఎస్కే గోపాలన్ వర్సెస్ తమిళనాడు 1950. 1950లో చేసిన నివారక నిర్బంధం అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టంలోని సెక్షన్ 4 న్యాయ సమీక్ష అధికారానికి విరుద్ధంగా ఉన్నందున అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ చట్టం కింద ముందస్తు అరెస్టు సమంజసమేనని పేర్కొంది. దీని గురించి అంటే ఎస్కే గోపాలన్ వర్సెస్ తమిళనాడు గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఒక వ్యక్తిని అరెస్టు చేస్తున్నప్పుడు అతనికి అరెస్టు గల కారణాలు తెలియజేయడం సంబంధిత పోలీస్ అధికారి బాధ్యత. అలాగే అరెస్టు కాబడిన వ్యక్తి తన వాదనను వినిపించుకునేందుకు అవకాశం ఇవ్వాలి. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన మొట్టమొదటి కేసు ఇది. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద స్వాతంత్ర సమరయోధుడైన ఎస్కే గోపాలన్ను 1950లో అరెస్టు చేశారు. తన అరెస్టు ఆర్టికల్ 19లో పేర్కొన్న సంచార హక్కును మరియు మాట్లాడే హక్కును హరిస్తుందని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఎస్కే గోపాలన్ కోర్టులో వాదించారు. అయితే ప్రాథమిక హక్కులు పరస్పరం విరుద్ధమైనవి అని, దేనికదే వేరువేరుగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఏకే గోపాలన్ వాదనను తిరస్కరించింది. రాజ్యము చేసే చట్టం సాధారణ చట్టం అని, అది సహజ చట్టం కిందికి రాదని, ఒక వ్యక్తిని చట్టబద్ధంగా నిర్బంధించినప్పుడు సహజ న్యాయ సూత్రాలు వర్తించవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను ఫలానా పరిస్థితుల్లో ఫలానా విధంగా హరించవచ్చని చట్టం చేస్తే ఆ చట్టం చెల్లుబాటు అవుతుందని తీర్పు చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సంవత్సరంలోని ఆర్టికల్ 66A సుప్రీంకోర్టు శ్రేయాస్ సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ క్రింది ఏ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేదిగా ఉందని కొట్టివేసింది? ఆన్సర్
వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వాతంత్రం వ్యతిరేకంగా ఉందని కొట్టివేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన జత ఏది? వీటిలో ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సరైనది. ఇందులో కేసు మరియు ఆ కేసుకు సంబంధించిన విషయాలు ఇవ్వబడ్డాయి. ఏడీఎం జబల్పూర్ కేసులో అత్యవసర పరిస్థితిలో విధించిన వ్యాజ్యం సమయంలో పౌర హక్కుల గురించి ఉంటుంది. మిగతా విషయాలు అనగా విశాఖ వ్యాజ్యంలో పని ప్రదేశంలో మహిళల హక్కుల గురించి తెలుపబడింది. ఇది రాంగ్. ఇది యాక్చువల్ ఏమి ఇచ్చిండు, విశాఖ వ్యాజ్యంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి అని అన్నాడు. ఇది రాంగ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఇందిరా సహాని, ఇది దేని గురించి తెలుపుతుందంటే పని ప్రదేశంలో మహిళల హక్కులు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు ఆప్షన్. ఇది రాంగ్. ఇందిరా సహాని కేసు బీసీలకు ఓబీసీలకు 20% రిజర్వేషన్ అని ఉంది. ఇది కూడా రాంగే. ఈ కర్తార్ సింగ్ వ్యాజ్యం కూడా ఇది కూడా మైనార్టీ హక్కులను ఇచ్చిండ్రు. ఇది కూడా రాంగే. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. ఎయిత్ క్వశ్చన్, శ్రీమతి సెల్వి వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం అనే ప్రముఖ తీర్పు ఈ క్రింది వానిలో ఏ అంశానికి సంబంధించినది? ఆన్సర్ ఫన్, నార్కో అనాలిసిస్కి సంబంధించినది. ఎక్స్ప్లెనేషన్, సత్య శోధన, లై డిటెక్టర్, పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్, మైండ్ మ్యాపింగ్, ట్రూత్ సిరమ్ టెస్ట్ లాంటి అన్ని పరీక్షలు కొన్ని రసాయనాలు ఉపయోగించి చేస్తారు. నార్కో అనాలిసిస్ అనేది పూర్తిగా శాస్త్రీయబద్ధం కాదని, రాజ్యాంగ వ్యతిరేకమని, రహస్యాలను కాపాడుకునే హక్కును ఉల్లంఘిస్తుందని సెల్వి వర్సెస్ కర్ణాటక 2014 సంవత్సరం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఈ పరీక్షలన్నీ తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు ఈ క్రింది వానిలో దేనిని అదనంగా చేర్చారు? ఆన్సర్ 3. ప్రాథమిక హక్కులకు 3వ అంశాన్ని అదనంగా చేర్చారు. అంటే 14 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించడం అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏ రాష్ట్ర హైకోర్టు బంధులు చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పునిచ్చింది? ఆన్సర్ కేరళ హైకోర్టు. కేరళ హైకోర్టు బంధులు ఇవన్నీ రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్టికల్ 21 ఏ విధంగా మార్పుకు గురి అవును? ఆన్సర్ 3. ఆర్టికల్ 21 అత్యవసర పరిస్థితులు ఎలాంటి మార్పు గురి కాదు, అమల్లోనే ఉంటుంది. అనగా ఆర్టికల్ 21 అమలులోనే ఉండును. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 21 జీవించే హక్కును విస్తరించి స్వచ్ఛమైన వాతావరణంలో నివసించే హక్కుగా ఈ క్రింది ఏ కేసు కారణంగా చేయబడింది? ఆన్సర్ 2. మేనకా గాంధీ కేసులో. ఈ మేనకా గాంధీ కేసులో ఆర్టికల్ 21ని స్వచ్ఛమైన వాతావరణంలో నివసించే హక్కుగా కూడా పరిగణించబడింది. అంటే అంతర్భాగంగా స్వచ్ఛమైన వాతావరణంలో నివసించే హక్కు కూడా గుర్తించడం జరిగింది. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్, మేనకా గాంధీ కేసు, ఇంద్రజిత్ కేసు, వెల్లూరి సిటిజన్ వెల్ఫేర్ కేసు లాంటి అనేక కేసుల్లో సుప్రీంకోర్టు జీవించే స్వేచ్ఛపై విస్తృతమైన అర్థాన్ని చెప్పింది. వీటన్నిటిలో ఇచ్చిన తీర్పుల సారాంశం ఆర్టికల్ 21లో ఈ క్రింది హక్కులు కూడా అంతర్భాగమని చెప్పింది. అవి గౌరవప్రదంగా జీవించే హక్కు, కాలుష్యరహిత వాతావరణ హక్కు, ఉచిత న్యాయ సలహా హక్కు, లాకప్ మరణాల వ్యతిరేక హక్కు, ఏకాంతంగా జీవించే హక్కు, మరణశిక్ష అమలును ఆలస్యం చేయడంపై అడిగే హక్కు, సహజీవన హక్కు, నివాస హక్కు, నిరంతర అభివృద్ధి హక్కు, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు, రహస్యాలను ఆరోగ్యాన్ని కాపాడుకునే హక్కు, విదేశీ పర్యటనల హక్కు, సమాచార హక్కు, సత్వర విచారణ పొందే హక్కు, లాస్ట్ విదేశీ సంచార హక్కు. ఈ హక్కులన్నీ ఆర్టికల్ 21లో భాగంగా అంతర్భాగమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 గురించి సరి అయిన వ్యాఖ్య ఏమిటి?
ఆన్సర్ 2 సవరించడానికి వీలు కాదు. అంటే ఆర్టికల్ 32ను సవరించడానికి వీలు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని మతాలను సమానంగా గౌరవించడం మంచిదని తెలిపే సుప్రీంకోర్టు కేసు ఏది? ఆన్సర్ అరుణ్ రాయ్ కేసు 2002 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని క్రింది వాణిలో స్వేచ్ఛకు సంబంధించిన కొన్ని హక్కులు కల్పించారు. అవి ఏవి? ఆన్సర్ ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, మైనార్టీ విద్యా సంస్థలకు రిజర్వేషన్ వర్తించదు అని తెలిపే రాజ్యాంగ ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 15(5) ప్రైవేటు అలాగే ప్రభుత్వ ధన సహాయం పొందిన విద్యాసంస్థలన్నింటిలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకి లేదా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక మినహాయింపులు సదుపాయాలు ఇవ్వవచ్చు. ఇది ఆర్టికల్ 30లో పేర్కొన్న మైనార్టీ సంస్థలకు వర్తించదు. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5ను 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ 85వ రాజ్యాంగ సవరణ చట్టం దేని గురించి తెలుపుతుంది? ఆన్సర్ 85వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రమోషన్లలో రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది. దీనికి ఎక్స్ప్లెనేషన్. 85వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ చట్టం జనవరి 2002 నుంచి అమలు జరిగింది. ఈ చట్టం ద్వారా ఆర్టికల్ 16A సవరణ జరిగింది. 85వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ మరియు ఎస్టీలకి ప్రమోషన్లలో రిజర్వేషన్ల విషయంలో కన్వీనియన్స్ సూత్రాన్ని వర్తింపజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 93వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో క్రింది ఏ సబ్ క్లాస్ చేర్చడం జరిగింది? ఆన్సర్ ఆర్టికల్ 15(5) సబ్ క్లాస్ చేర్చడం జరిగింది. దీనికి ఎక్స్ప్లెనేషన్. 93వ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 15(5) ప్రైవేటు అలాగే ప్రభుత్వ ధన సహాయం పొందిన విద్యాసంస్థలన్నింటిలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకి లేదా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక మినహాయింపులు సదుపాయాలు ఇవ్వవచ్చు. అయితే ఇది ఆర్టికల్ 30లో పేర్కొన్న మైనార్టీ సంస్థలకు వర్తించదు. ఇది 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005లో చేశారు. ఈ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ప్రీవియస్ బిట్లో ఉంది. ఇది సేమ్ ఒకటే, 93వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ పాలనకు పాటించవలసిన ముఖ్యమైన అంశాలు ఏవి? ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకని ఒక తప్పుకు 2 సార్లు శిక్ష అర్హం కాదు? అంటే ఒకటే క్రైమ్కి 2 సార్లు శిక్ష విధించడం సరికాదు. ఆన్సర్ 2, ద్వంద్వ శిక్ష నిషేధ సిద్ధాంతం ప్రకారం 2 సార్లు శిక్షార్హం కాదు. ఎక్స్ప్లెనేషన్. దీనినే డబుల్ జోపార్డీ అంటారు. డబుల్ జోపార్డీ ద్వంద్వ శిక్షలను న్యాయ పరిభాషలో డబుల్ జోపార్డీ అంటారు. అనగా ఒక వ్యక్తి చేసిన తప్పుకు ఒక పర్యాయం శిక్ష పడి ఉంటే అదే నేరానికి మరోసారి శిక్ష వేయరాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 22లోని 2 సార్లు శిక్షకు గురి చేయరాదు అనే సూత్రానికి మూలం ఏమిటి? ఆన్సర్ ఎందుకంటే ముందే శిక్షించడం జరుగుతుంది కాబట్టి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3లో తెలుపబడిన అంశం ఏమిటి? ఆన్సర్ 1, బలవంతపు సాక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, 24 గంటల కన్నా అధికంగా పోలీస్ కస్టడీలో ఏ కారణం ప్రకారం ఉంచవచ్చు? ఆన్సర్ 1, ముందు జాగ్రత్త.
నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో స్త్రీ మరియు శిశు సంక్షేమం కొరకు ప్రత్యేక నిబంధన వ్యత్యాసం కిందకి రాదని చెప్పే ఆర్టికల్ ఏది? అంటే స్త్రీల కోసం ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా, అవి వ్యత్యాసం కిందకి రాదని చెప్పే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆర్టికల్ 15(3). నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 12లో తెలుపబడిన స్టేట్ రాజ్యం అనే నిర్వచనంలో సందిగ్ధం కలది. అనగా పూర్తిగా స్టేట్ అనే డెఫినేషన్ ఈ క్రింది 4 ఆప్షన్లో దేనికి వర్తించదని క్వశ్చన్ అనమాట. ఆన్సర్ 3 కోర్టులని పూర్తిగా రాజ్యం పరిధిలోకి తీసుకురాలేదు. ఎందుకంటే రాజ్యం పరిధిలోకి వస్తే ఇవి కార్యనిర్వాహక శాఖ కిందకి వస్తాయి కాబట్టి వాటిని కోర్టులని రాజ్యం అనే నిర్వచనంలో సందిగ్ధంగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆడి అల్టారం ప్యాటర్న్ అనగా ఏమిటి? ఇక్కడ ఆప్షన్ తప్పుగా ఉంది, ఒక్క నిమిషం. ఇక్కడ ఆప్షన్ ఇది 3 కాదు, ఇది 3 తీసేయండి. ఫస్ట్ ఆప్షన్ చెప్పేది వినడం, రెండో ఆప్షన్ మార్పు చేసుకోవడం, మూడో ఆప్షన్ వకీల్ని సంప్రదించడం, నాలుగో ఆప్షన్ 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం. ఇక్కడ టైపింగ్ తప్పు పడింది. ఓకే, ఆడి అల్టరం ప్యాటర్న్, దీని ఆన్సర్ చెప్పేది వినడం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వో వారెంటో అంటే ఏమిటి? ఆన్సర్ ఒకరి అధికారాన్ని ప్రశ్నించడం. ఈ ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్, క్వో వారెంటో అధికార పృచ్ఛ. భాషాపరంగా దీన్ని బై వాట్ వారెంట్ అని అంటారు, అనగా ఏ అధికారం చేత అని ప్రశ్నించడం. ప్రజా సంబంధమైన పదవులలోకి అక్రమంగా ప్రవేశించిన లేదా ప్రజా పదవులను దుర్వినియోగపరిచిన పదవిలో ఉన్న వ్యక్తి తాను ఆ పదవిలో కొనసాగడానికి చట్టబద్ధంగా ఉన్న అధికారాన్ని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి. చట్టబద్ధత లేకపోతే ఆ పదవి నుండి వెంటనే తొలగిపోమ్మని ఆదేశిస్తాయి. ఈ క్వో వారెంటో రిట్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజా పదవుల దుర్వినియోగాన్ని అరికట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, సెర్షియోరరీ రిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ 4 న్యాయమైన నిర్ణయం. ఈ ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్, భాషాపరంగా సెర్షియోరరీ అనగా సుపీరియర్ లేదా టు బి సర్టిఫైడ్ లేదా బ్రింగ్ ద రికార్డ్స్ అని అర్థం. ఏదైనా దిగువ కోర్టు తమ పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పును రద్దు చేసి కేసును పై స్థాయి కోర్టుకు అంటే పై కోర్టుకు బదిలీ చేయమని ఇచ్చే ఆదేశం. ఈ రిట్ ఉద్దేశం కూడా దిగువ న్యాయస్థానాలు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే. సెర్షియోరరీ రిట్ ప్రైవేట్ సంస్థలకు, శాసన సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయబడదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొహిబిషన్ సెర్షియోరరీలలో పోలికలు గల అంశం ఏమిటి? అంటే ప్రొహిబిషన్, సెర్షియోరరీ ఈ రెండు రిట్లలో సిమిలారిటీస్ ఏమున్నాయి? ఆన్సర్ 1 కోర్టులు లేదా కోర్టు అధికారులు గల వారిపై మాత్రమే ఈ రిట్ ప్రయోగించడం జరుగుతుంది. ప్రొహిబిషన్, సెర్షియోరరీ మధ్య తేడాలు అంటే క్వశ్చన్లో సిమిలారిటీస్ చూసినాం కదా, ఎక్స్ప్లెనేషన్లో వీటి మధ్య తేడాలు కూడా చూద్దాం. ప్రొహిబిషన్, సెర్షియోరరీ రిట్ల యొక్క ఉద్దేశం ఒక్కటే, దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నియంత్రించడం. అయితే ఈ ప్రక్రియలో తేడా ఉంది. కేసు ప్రారంభ దశలో ఉంటే ప్రొహిబిషన్ రిట్, తీర్పు వెలువడిన తర్వాత సెర్షియోరరీ రిట్ను జారీ చేస్తారు. అంటే ప్రారంభ దశలో ఉంటే ప్రొహిబిషన్, తీర్పు వెలువరిస్తే సెర్షియోరరీ రిట్. సెర్షియోరరీ రిట్ దిగువ కోర్టులను నియంత్రించడానికే కాక అవి చేసిన తప్పిదాలను కూడా సవరిస్తుంది. ప్రొహిబిషన్ రిట్ కేవలం నిలుపుదల మాత్రమే చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్ విశాఖ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాలు ఎవరి కోసం ఉద్దేశించబడినవి?
అంటే ఈ క్వశ్చన్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఆన్సర్ 4. పనిచేసే స్త్రీలను వేధించడం. అంటే పనిచేసే ప్రదేశాలలో స్త్రీలను వేధించడం గురించి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఎక్స్ప్లెనేషన్. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997. పనిచేసే ప్రదేశాలలో మహిళా ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపులు అనేవి ఆర్టికల్ 14లోని చట్టం ముందు అందరూ సమానులనే సూత్రానికి వ్యతిరేకం మరియు స్త్రీల పట్ల వివక్ష అని, పురుషులతో సమానంగా వారు తమ హక్కులను కలిగి ఉండే అధికారం ఉందని పేర్కొంది. మహిళల పట్ల పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు నివారించడానికి సమగ్ర మార్గదర్శక సూత్రాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. ఓకే, ఈ వీడియోలో మొత్తం 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రాథమిక హక్కుల గురించి. నా ప్రీవియస్ వీడియోలో 50 ప్లస్ ఇంకో వీడియోలో 50 అంటే 100 క్వశ్చన్స్, మళ్ళీ ఈ వీడియోలో 30 క్వశ్చన్స్, మొత్తం 130 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రాథమిక హక్కుల గురించి. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే నెక్స్ట్ వీడియోలో ప్రాథమిక హక్కుల గురించి ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.